సిఎస్సి, కంప్యూటర్ సైన్స్, ఎక్కడ చూసినా కంప్యూటర్ సైన్స్, కోడింగ్, సాఫ్ట్వేర్, పైథాన్, సి, జావా, వెబ్ డెవలప్మెంట్, ఫుల్ స్టాక్. ఒక మంచి సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకోవాలి ఫ్రమ్ జీరో నాలెడ్జ్. ఎలా మన కెరియర్ని స్టార్ట్ చేయాలి, మన జర్నీ అనేది ఎలా ఉంటుంది, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, పైథాన్, సి++, జావా, ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. ఎటు వెళ్ళాలో మనకు అర్థం కాదు, కన్ఫ్యూజ్ అవుతాం, స్టార్ట్ చేస్తాం కానీ మధ్యలో స్టక్ అయిపోతాం. మన జర్నీ ఎలా ఉంటుందో తెలియదు. అందరు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటంటే కెరియర్ని ఎలా బిల్డ్ చేసుకోవాలో తెలియదు. ఈ వీడియోలో అయితే నేను ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీతో మీ ఫ్రెండ్స్ కూడా ఎవరన్నా స్టార్ట్ చేయాలనుకుంటే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. స్టార్ట్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నుంచి నాకు కావాల్సింది లైక్ అండ్ సబ్స్క్రైబ్. సెర్చ్ చేసినప్పుడు యూట్యూబ్ మన వీడియోని అయితే రికమెండ్ చేస్తుంది కాబట్టి డెఫినెట్గా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ గో టు ద టాపిక్. ఫస్ట్ వన్, వాట్ ఈస్ కంప్యూటర్ సైన్స్? సెకండ్ వన్, వాట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ టు స్టార్ట్ విత్? థర్డ్ వన్, ఫండమెంటల్స్. ఫోర్త్ వన్, డేటా స్ట్రక్చర్ ఆల్గరిథం. ఫిఫ్త్ వన్, వెబ్ డెవలప్మెంట్. సిక్స్త్ వన్, ప్రాక్టీస్. ఒక 10 years బ్యాక్ ఒక బిజినెస్ రన్ చేయాలంటే ఏం కావాలి? అడ్వర్టైజ్మెంట్స్ లైక్ పోస్టర్స్, టీవీ యాడ్స్, లేకపోతే పాంప్లెంట్స్, ఇలా వాళ్ళ యొక్క బిజినెస్ అనేది. బట్ నవ్ డేస్ వెన్ ఇంటర్నెట్ వచ్చిన కానీ 4G 5G ఇలా ఫోన్స్, ల్యాప్టాప్స్, అంటే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, స్నాప్చాట్, ఇలా ఆ ప్లాట్ఫామ్లో ఎక్కువ పీపుల్స్ ఉండడం వల్ల దానికి ఏంటిది రెవెన్యూ అనేది పెరిగింది. కాబట్టి ఏంటిది, ఆ యాప్ని అప్డేట్ చేయడానికి కొందరు సాఫ్ట్వేర్స్ కావాలంటే ఏంటిది, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఇక్కడ డిమాండ్లోకి వచ్చింది. అందువల్లనే లైఫ్లో ప్రతి యూజ్ చేసేది కంప్యూటర్ సైన్స్. ఫర్ ఎగ్జాంపుల్, నాకు మధ్యాహ్నం లంచ్లోకి ఏమైనా కావాలనుకుంటే ఏం చేస్తాం? జొమాటో. లైక్ నేను ఒక డిస్టెన్స్ నుంచి ఇంకో డిస్టెన్స్ వెళ్ళడానికి ఏం యూజ్ చేస్తారు? ర్యాపిడో. మన హ్యూమన్ లైఫ్లో ప్రతి ఒక్కటి యూజ్ చేసేది కంప్యూటర్ సైన్స్. ప్రజెంట్ జనరేషన్లో కంప్యూటర్ సైన్స్ అనేది డిమాండ్లోకి పెరిగిపోయింది. వాట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ స్టార్ట్ విత్? నేను ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో స్టార్ట్ చేయాలి? బేసిక్గా మనకైతే సి లాంగ్వేజ్ ఇదైతే బేసిక్గా నేర్చుకోండి. సి లాంగ్వేజ్ నేర్చుకోండి ఫర్ 30 days. 30 daysలో మనకు సి లాంగ్వేజ్ అనేది బేసిక్ ఫండమెంటల్స్ నేర్చుకోండి. ప్రాబ్లం వచ్చిందంటే దాన్ని సాల్వ్ చేయడం ఎలా? నాకు ఫ్యాక్టోరియల్ నెంబర్ కావాలి, దాన్ని ఎలా ప్రింట్ చేయాలి? ఫిబొనాకీ సిరీస్. అలాగే డిఫరెంట్ వేస్లో నీ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేయాలి. అలాగైతేనే మనకు స్కిల్స్ అనేది ఇంప్రూవ్ అవుతాయి, మన ప్రోగ్రామింగ్ థింకింగ్ కూడా పెరుగుతుంది. నెక్స్ట్ సి అయిపోయింది. సి తర్వాత నెక్స్ట్ ఏంటి? జావా నేర్చుకోండి. డిఎస్ఏ, డేటా స్ట్రక్చర్ ఆల్గరిథం నేర్చుకోండి. అండ్ మిషన్ లెర్నింగ్, ఏఐ. నెక్స్ట్ ఏంటి? పైథాన్, సి++, వీటి వరకు నేర్చుకోండి. బట్ బేసిక్గా ఏంటి? వెబ్ డెవలప్మెంట్ ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. వెబ్ డెవలప్మెంట్ అనేది ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. ఎందుకంటే మన రెజ్యూమ్లో యాడ్ చేయడానికి ఒక ప్రాజెక్ట్ అనేది ఉండాలి. ఆ ప్రాజెక్ట్ దేనిలా? మన వెబ్ డెవలప్మెంట్, HTML, CSS, జావా స్క్రిప్ట్, ఒక వెబ్సైట్ని ఎలా బిల్డ్ చేయాలి, లేకపోతే ఒక లాగిన్ పేజ్ ఎలా క్రియేట్ చేయాలి. మనకు రియల్ టైం ప్రాజెక్టులు అయితే డెఫినెట్గా యూజ్ఫుల్ అవుతుంది వెబ్ డెవలప్మెంట్. అలాగే iOS డెవలప్మెంట్ ఆర్ ఆండ్రాయిడ్ డెవలప్మెంట్, ఇలా డిఫరెంట్ వేస్లో కూడా ఉంటాయి. మనకు నార్మల్గా వాటి మీద బేసిక్ కాన్సెప్ట్ అనేది ఉండాలి. మనకి డెఫినెట్లీగా 4th year అయిపోయినాకనైతే మన రెజ్యూమ్లో ఒక ప్రాజెక్ట్ అనేది డెఫినెట్లీగా ఉండాలి. కాబట్టి వెబ్ డెవలప్మెంట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఫండమెంటల్స్, అసలు బేసిక్ ఫండమెంటల్స్ ఏంటి? సపోజ్ లైక్ వేరియబుల్స్, ఐడెంటిఫైయర్స్, డేటా టైప్స్, డెసిషన్ మేకింగ్ లైక్ ఇఫ్ స్టేట్మెంట్, ఎల్స్ స్టేట్మెంట్, ఇఫ్ స్టేట్మెంట్, ఫర్ లూప్, వైల్ లూప్, డూ వైల్ లూప్. అండ్ నెక్స్ట్ కొంచెం నేర్చుకుంటుంటే మనకు కొంచెం బేసిక్ ఫండమెంటల్ నేర్చుకున్న తర్వాత ఈ బేసిక్స్ నేర్చుకున్నాక నెక్స్ట్ ఫంక్షన్స్, స్ట్రింగ్స్, లిస్టు, టపులు, సెట్, ఇలా ఒక్కొక్కటి అనేది నేర్చుకోవాలి. కాన్సెప్ట్స్ అయిపోయినాక నెక్స్ట్ ఏంటి కాన్సెప్ట్స్ వస్తాయి మనకు? ఊప్స్ కానీ, రికర్షన్స్ కానీ, డేటా స్ట్రక్చర్ కానీ, ఇలా కూడా నేర్చుకోవాలి. వాటితో పాటు వీటిని కూడా నేర్చుకోవాలి. దిస్ ఈస్ బేసిక్ ఫండమెంటల్స్. ప్రాక్టీస్. మనం ప్రాక్టీస్ ఎలా చేయాలంటే, నార్మల్గా అందరు యూట్యూబ్లో ట్యూటోరియల్ చూస్తారు. ట్యూటోరియల్ చూడంగానే మనకు కాన్సెప్ట్ అనేది అర్థమైనట్టే ఉంటుంది. బట్ ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఐ వాంట్ టు ఫ్యాక్టోరియల్ నెంబర్ మనకు చూసినప్పుడు అలానే వస్తుందని అనుకుంటాం. బట్ మనం ఏం చేయాలంటే ప్రాక్టీస్ చేయాలి. పెన్ను పేపర్ పెట్టి బుక్ మీద రాసుకోవాలి. సిస్టంలో మన ప్రోగ్రామ్స్ అనేది ఎగ్జిక్యూట్ చేయాలి. ఎగ్జిక్యూట్ చేసినాక ఎక్కడైనా ఎర్రర్ అనిపిస్తే అక్కడ ఐడెంటిఫై చేసి దాన్ని రెక్టిఫై చేసుకోవాలి. అక్కడ ఎందుకు ఎర్రర్ వచ్చింది, నేను మిస్టేక్ చేశానా, లేదంటే సింటాక్స్ ఎర్రర్ వచ్చిందా, అలా రెక్టిఫై చేసుకుంటేనే మనకు ప్రోగ్రామింగ్ స్కిల్స్ అనేది ఇంప్రూవ్ అవుతాయి అన్నమాట. ఓకే, నాకు ఇక్కడ ఎర్రర్ వచ్చింది, ఇప్పుడు నువ్వు ఇక్కడ సాల్వ్ చేసావు, నెక్స్ట్ టైం ఇంకో ప్రోగ్రామ్ రాస్తే ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఓకే, ఇక్కడ ఎర్రర్ వస్తుంది, ఇలా రాయాలి, ఇలా రాయకూడదు అని తెలిసిపోతుంది నీకు. అందుకే మనకు ప్రాక్టీస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. నేనైతే ఎక్కువ యూట్యూబ్ ఛానల్స్, హిందీ యూట్యూబ్ ఛానల్స్ అయితే నేర్చుకున్నాను. నాకు ఎవరు చెప్పేటోళ్ళు లేరు.
బట్ నేనైతే మీకు డెఫినెట్లీగా గైడ్లైన్స్ అయితే ఖచ్చితంగా ఇస్తాను. నా యూట్యూబ్ ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. నెక్స్ట్ డాటా స్ట్రక్చర్ అనే ఆల్గరిథం. కంపెనీస్ ఏం చేస్తాయంటే ఈ డిఎస్సి ఎవరు నేర్చుకుంటారో వాళ్ళకైతేనే ఆ ఆపర్చునిటీ అయితే ఉంటుంది డెఫినెట్లీగా. లాజిక్స్, ఐడెంటిఫైయర్స్, వేరియబుల్స్, ఫర్ లూప్, ఇఫ్ స్టేట్మెంట్ ఇవన్నీ ఏంటి లాజిక్స్. బట్ డేటా స్ట్రక్చర్ ఆల్గరిథంలు ఏముంటాయంటే లింక్ లిస్టు, స్టాక్, క్వైరీస్, ట్రీస్, తర్వాత గ్రాఫ్. డిఎస్సి నేర్చుకుంటే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్కి అయితే మనకు ఆపర్చునిటీ ఉంటుంది. నెక్స్ట్ డిసైడ్ చేసుకోండి, ఐదర్ డిఎస్సిఏ ఐదర్ వెబ్ డెవలప్మెంట్. బట్ ఏది చూజ్ చేసుకున్నా ఒక డీప్ కాన్సెప్ట్గా అయితే నేర్చుకోండి. 4th ఇయర్ అయిపోయాక ఏమైనా సాఫ్ట్వేర్ జాబ్కి అయితే ఎలిజిబుల్గా ఉంటాయి. ప్రాజెక్ట్స్ని బిల్డ్ చేయడం నేర్చుకోండి. రియల్ టైం ప్రాజెక్ట్స్ ఎలా రియల్ అయితే మినీ ప్రాజెక్ట్ డెఫినెట్లీగా ఉంటుంది. 4th ఇయర్లో ప్రాజెక్ట్స్ ఉంటాయి, రియల్ టైం ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఎక్స్పీరియన్స్ కోసం మనకైతే మినీ ప్రాజెక్ట్ అనేది కాలేజ్లో పెట్టారు, నేర్చుకోండి. లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నారు, లైక్ జావా ప్రాజెక్ట్స్ ఉంటాయి, పైథాన్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. డేటాబేసెస్ ఏమేమి యూజ్ చేస్తున్నారు, ఒరాకిల్ ఆర్ MySQL ఇలాంటి డేటాబేసెస్ అయితే ఉన్నాయి. ఎలా వీటిని లింక్ చేస్తున్నారు, మనకు డేటా ఇప్పుడు రిజిస్టర్ ఫామ్ అనేది క్రియేట్ చేస్తావు నువ్వు, దాని డేటా అనేది నీకు ఒక్కొక్క స్టోర్ కావాలి. యూజర్స్ అయితే మనకు ఆ డీటెయిల్స్ అన్ని ఎంట్రీ చేస్తారు. మనకు ఆ డీటెయిల్స్ అన్ని ఎక్కడికి కావాలి, ఒక డేటాబేసెస్కి అయితే వెళ్ళాలి. ఆ డేటాబేస్లో మనం ఎవరెవరు రిజిస్టర్ అయ్యారు, వాటి ఫోన్ నెంబర్స్, వాటి ఫోన్ నెంబర్స్, వాళ్ళ డీటెయిల్స్ అనేది మనకు అక్కడ విజిబుల్ అవుతుంది. ఎలా మనం లింకప్ చేయాలి అని నేర్చుకోవాలి. రియల్ టైం ప్రాజెక్ట్ అయితే డెఫినెట్లీగా యూజ్ అవుతుంది. ప్రాజెక్ట్స్ కూడా చేయండి, గైడెన్స్ అయితే డెఫినెట్లీగా ఇస్తాను. నా యూట్యూబ్ ఛానల్ అయితే ఫాలో అవ్వండి. ఒకవేళ మీకు డిఎస్సిఏ రూట్ మ్యాప్ కావాలంటే డిఎస్సిఏ రూట్ మ్యాప్ అని కామెంట్లో చెప్పండి. మీకు ఒకవేళ వెబ్ డెవలప్మెంట్ రూట్ మ్యాప్ కావాలంటే కామెంట్ రూపంలో చెప్పండి. డెఫినెట్గా మీకోసం వీడియోస్ చేయడానికైతే నేను ట్రై చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఇంతవరకు చూస్తున్నట్లయితే వాచ్ టిల్ ద ఎండ్ అని కింద కామెంట్ చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.